హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బంగాళదుంపతో స్నాక్స్ రెసిపీ అండి. చిన్నపిల్లలకి బంగాళదుంప రెసిపీస్ అంటే చాలా నచ్చుతుంది కదా. వారి కోసం 2 బంగాళదుంపలతో చాలా కమ్మగా క్రిస్పీగా టేస్టీగా స్నాక్స్ అనేవి చేసి పెట్టండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బంగాళదుంపలు 2 తీసుకుని కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని తగినన్ని వాటర్ పోసి కొంచెంగా సాల్ట్ కూడా వేసుకుని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఇలా పై పొట్టంతా కూడా ఓపెన్ చేసుకోండి. స్నాక్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఇలా పైపీలు ఓపెన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి మనం ఒలిచి పెట్టుకున్న బంగాళదుంపల్ని గ్రేటర్తో ఇలా తురుముకోండి. దుంపలో పలుకులు అనేవి ఏమీ లేకుండా ముద్దలాగా రావాలండి. ఈ విధంగా తురమండి. ఈ విధంగా ఉడికించిన దుంపలన్నీ కూడా ఇలా తురుము పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక అరకప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోండి. ఈ సగ్గుబియ్యంని జార్లో వేసుకుని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మరీ బరకగా కాకుండా కొంచెం సన్నటి రవ్వలాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పౌడర్ లాగా అక్కర్లేదండి, కొంచెం రవ్వలాగా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇదంతా కూడా బంగాళదుంప మిశ్రమంలోకి వేసేసుకుందాం. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకులు కూడా వేసుకుని చిన్న అల్లం ముక్కని తీసుకుని ఇలా గ్రేటర్తో తురిమి తీసుకోండి. లేదంటే సన్నగా కట్ చేసుకుని అయినా తీసుకోవచ్చండి. ఇలా అల్లం తురుము కూడా వేసుకున్న తర్వాత అల్లం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా క్వాంటిటీ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇలా తురుమంతా కూడా వేసుకున్నాం కదా. దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా చేత్తోని బాగా కలిపినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బంగాళదుంపకి బాగా పడతాయండి. సగ్గుబియ్యం గ్రైండ్ చేసుకున్నాం కదా. బంగాళదుంపలో ఉన్న తేమతో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ముద్దలాగా వచ్చేస్తాయండి. వాటర్ అనేవి యాడ్ చేయాల్సిన పని లేదు. పిండి అనేది మరీ గట్టిగా ఉన్నట్లయితే ఒక 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ మాత్రమే యాడ్ చేయండి. లేదంటే ఇలాగే ముద్దలాగా కలపండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని కొంచెంగా తీసుకుని నేను చూపించిన విధంగా అరచేతిలో పెట్టుకుని పలుచగా ఒత్తుకుని దానిలోకి ముందుగా మనం క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కని యాడ్ చేద్దాం. పన్నీర్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ముందుగానే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా పన్నీర్ ముక్కని ఇలా మధ్యలో పెట్టుకుని చుట్టూ కూడా బంగాళదుంప ముద్దతో క్లోజ్ చేసుకోండి. పన్నీర్ అనేది ఎక్కడ బయటికి కనిపించకుండా ఇలా రౌండ్గా చిన్న సిలిండర్ షేప్లో ఇలా చేసుకోండి. ఈ విధంగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చేద్దాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా. ఓపెన్ చేసి చూడండి. అన్నీ కూడా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. ఇంట్లో అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసి చూపిస్తానండి. మీ అందరికీ కూడా అవి నచ్చేలా ఉంటాయి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి రెడీ చేసి పెట్టుకోండి. ఈ ప్లేటుని పక్కన పెట్టుకుని ఒక 4-5 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. బ్రెడ్ని తీసుకుని దానిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జార్లో వేసుకుని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి.
ఇలా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్నాక్స్ని ఈ బ్రెడ్ పౌడర్లోకి పౌడర్తో చుట్టూ కూడా అద్దినట్లయితే మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా స్నాక్స్ అనేవి క్రిస్పీగా టేస్టీగా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా బ్రెడ్తో అంటించి ప్లేట్లోకి రెడీ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, పిల్లలకి 10 నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి చేసి పెట్టేయచ్చండి. బయట నుంచి తెచ్చి పెట్టే కన్నా ఇంట్లోనే టేస్టీగా ఇలాంటి స్నాక్స్ అనేవి పిల్లలకి చేసి పెడితే వారు చాలా ఇష్టంగా తింటారు కదా. ఈ స్నాక్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. పొటాటోతో మనం ఎలా చేసినా కూడా టేస్టీగానే వస్తాయి కదా. ఒకసారి నేను చూపించిన ప్రాసెస్తో ఈ స్నాక్స్ని కూడా చేసి చూడండి, ఇంట్లో అందరికీ నచ్చుతాయి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా బ్రెడ్ పౌడర్తో అంటించి రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని ఆయిల్కి పట్టినన్ని స్నాక్స్ని వేసుకోండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసినట్లయితే మొత్తం అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టామంటే ఒకేసారి కలర్ అంతా చేంజ్ అయ్యి టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుందండి. ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఆయిల్ నుండి తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా కళాయిలో వేసుకుని ఆయిల్కి పట్టినన్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. వంటింట్లో ఎక్కువగా శ్రమ అని అనిపించదు. ఈ విధంగా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి పొటాటో బైట్స్ని సర్వ్ చేసుకోవటమే. చిన్నపిల్లలకి చేస్తే గనక మీరు టొమాటో సాస్తో సర్వ్ చేయండి, వారికి చాలా బాగా నచ్చుతుందండి. సగ్గుబియ్యం కూడా హెల్త్కి మంచిదే కదా. మనం సగ్గుబియ్యం పౌడర్ని యూజ్ చేసాం కాబట్టి పిల్లలకి కూడా చాలా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.